Hi guys, welcome to Venkat Fitness. It's your Venkat, professional fitness trainer and your lifestyle coach. ఈరోజు వెరీ ఇన్ఫర్మేటివ్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను మీకు డిస్కస్ చేయబోతున్నా. అదే రోటీ అండ్ రైస్. చాలామందికి ఒక డౌటు, రోటీ తింటే వెయిట్ లాస్ అవుతుంది, రైస్ తింటే వెయిట్ గెయిన్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో రెండింటికి కూడా సేమ్ క్యాలరీసే ఉంటాయి, సేమ్ ఎనర్జీ ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనే మిత్ని నేను ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది వెయిట్ లాస్ కోసం అని చెప్పి రైస్ని స్టాప్ చేసి రోటీ తిని వెయిట్ లాస్ అయితే ఓకే, ఇది రైస్ ఆపేసాం కాబట్టి, రోటీ తిన్నాం కాబట్టి వెయిట్ లాస్ అయిందని అంటారు. కానీ మన ఇండియాలో చూసుకుంటే, ఎస్పెషల్లీ నార్త్ సైడ్ చూసుకుంటే రోటీ చాలా ఫేమస్, సౌత్ సైడ్ చూసుకుంటే రైస్ చాలా ఫేమస్. ఈ రెండు కూడా ఇండియన్ ఫుడ్స్లో ది బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టేపుల్ ఫుడ్స్ ఈ రెండు ఫుడ్స్. సో కార్బ్స్ అనేది కంపల్సరీ వీటి నుంచే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, వీటి నుంచి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. దీని తర్వాత వచ్చినాయే కిన్వా కానీ మిల్లెట్స్ కానీ, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. రైస్ మంచిదా లేదు రోటీ మంచిదా అనే పాయింట్కి వచ్చేసరికి, ఒక మీడియం సైజ్ రోటీ తీసుకుంటే దానిలో అప్రాక్సిమేట్లీ 100 క్యాలరీస్ ఉంటాయి. అంటే మ్యాక్రోస్ 100 క్యాలరీస్ ఉంటాయి, 20 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉంటాయి. దీంతోపాటు ఒక 3 to 3.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే రైస్, ఒక కప్ కుక్డ్ రైస్ తీసుకుంటే మాత్రం ఒక 200 నుంచి 240 క్యాలరీస్ ఉంటుంది మ్యాక్రోస్. దీంతోపాటు కార్బ్స్కి వచ్చేసరికి 50 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్, అలాగే ప్రోటీన్కి వచ్చేసరికి 4 to 4.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది, 0.6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఒక చపాతీ లేదా ఒక రోటీ తింటే సరిపోతుందంటే చాలదు, 2 రోటీస్ తీసుకోవాలి. అంటే మీ క్యాలరీ కన్జంప్షన్ ఎలా ఉంది? ఒక రోటీలో 100 క్యాలరీస్ అనుకుంటే 2 రోటీ అయితే 200 క్యాలరీస్. 1 కప్ రైస్ అనుకున్నాను, కుక్డ్ రైస్, అది 200 నుంచి 240 క్యాలరీస్ అనుకున్నాం. రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. మరి కాంపిటీషన్ పెడితే ఈ రెండింటికి ఏది విన్ అవుద్దంటే ఆబ్వియస్లీ రోటీనే విన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ క్యాలరీస్ ఒకటే కాదు, మీరు రోటీ అనేది హోల్ గ్రెయిన్స్, ఈ హోల్ గ్రెయిన్స్లో మీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మీకు కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ కానీ చాలా రిచ్గా ఉంటాయి. సో దీనివల్ల మీ గట్కి, దీంతోపాటు మీ స్కిన్ అండ్ హెయిర్కి, మీ ఇమ్యూన్ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుంది. వైట్ రైస్ తీసుకుంటే ఈ రెండింటికి చిన్న లాజిక్ ఎక్కడ వస్తుందంటే, మీరు రోటీ తీసుకున్నప్పుడు ఏదైతే ఎనర్జీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకున్నప్పుడు కూడా అదే ఎనర్జీ ఉంటుంది. కానీ ఈ రెండిట్లో మేజర్ రోల్ ఎక్కడ ప్లే చేస్తుందంటే గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఎక్కువగా ఉందో ఆ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ని ఏదైతే ఉన్నాయో దాన్ని తక్కువగా ఉన్న వరకు మ్యాక్సిమం చూస్ చేసి తినడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్సులిన్ కానీ షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు అని చెప్పి. ఒక రోటీలో గ్లైసెమిక్ ఇండెక్స్కి వచ్చేసరికి 60sలో ఉంటే, అదే రైస్లోకి వచ్చేసరికి 75 నుంచి 80sలో ఉంటుంది. సో అంటే ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రైస్లో ఎక్కువ ఉందని అర్థం. అందుకే రైస్ తింటే ఇన్సులిన్ అనేది ఫాస్ట్గా స్పైక్ అవుతుంది, షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి. కానీ మనం క్లియర్గా చూస్తే మాత్రం ఉత్త రైస్, ప్లెయిన్ రైస్ ఎవరు తినరు. దాంతోపాటు ఏదైనా గుడ్ అమౌంట్ ఆఫ్ రిచ్ ఫైబర్ ఫుడ్స్ లైక్ ఏదైనా వెజిటబుల్ కర్రీ కానీ, లేదా పప్పు, మీట్ తినేవాళ్ళు అంటే నాన్ వెజిటేరియన్ పర్సన్స్ అయితే ఏదో ఒక మీట్, లేదు పన్నీర్, టోఫు, ఏదో ఒక ఫైబర్ని యాడ్ చేసుకోవడం వల్ల దానిలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఇన్సులిన్ అనేది ఫాస్ట్గా స్పైక్ అవ్వదు. అలాగే రోటీ కూడా అంతే. సో మీరు రోటీ కూడా ప్లెయిన్ రోటీ ఎవరు తినరు, దాంతోపాటు ఏదో కూర తింటారు. దీనివల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. కానీ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే కనుక, మీకు గ్లూటెన్ ఇంటాలరెన్స్ లేదు అనుకుంటే రోటీ తినొచ్చు. కానీ ఇంకొంతమంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. అదేంటంటే, భయ్యా నేను రైస్ మానేశాను, రోటీయే తింటున్నాను, 2 times రోటీ తింటున్నా, కానీ 1 month తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే లాస్ట్ మంత్ ఎంత ఉన్నాను, ఇప్పుడు కూడా అంతే ఉన్నాను అంటారు. అవునా? సో మధ్యాహ్నం పూట ఏం తీసుకున్నారు, ఎంత తిన్నారు రోటీ అంటే, ఓన్లీ 4 రోటీలే, చిన్న సైజు 4 రోటీలు తిన్నారు. 4 రోటీలు దీంతోపాటు కూర లేదా దాంతోపాటు పెరుగు ఇలా మిక్స్ చేసుకొని మీరు సాటిస్ఫై అయ్యే వరకు తినడం వల్ల ఏమవుతుందంటే, మీ బ్రెయిన్ అండ్ గట్ అనేది స్లో అవుతుంది. ఒక లెథార్జిక్ ఫీల్ అనేది మీకు క్రియేట్ అవుద్ది. ఎందుకంటే మీకు కావాల్సినంత ఫుడ్ తింటే ఓకే, అన్వాంటెడ్ ఫుడ్ని ఏ ఫామ్లో మీరు కన్జ్యూమ్ చేసినా సరే క్యాలరీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి మీరు ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ని పక్కన పెట్టేసి రోటీయే తినొచ్చు అని ఒక 4-5 రోటీలు తింటే మాత్రం ఎనర్జీ అనేది సేమే ఉంటుంది. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో మరి
రైస్ ఎప్పుడు తినొచ్చు అంటే కనుక మీరు హ్యాపీగా ఆఫ్టర్నూన్ టైంలో రైస్ తీసుకోవడం మంచిదే. దీనివల్ల మీకు గ్లైకోజన్ లెవెల్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. మీకు బ్రెయిన్ ఫంక్షనింగ్ కానివ్వండి, ఒక ప్రాపర్ రికవరీ కానివ్వండి మీకు బాడీకి దొరుకుతుంది. రోటీ అయితే ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మాత్రం హ్యాపీగా నైట్ టైం రోటీ ఈజ్ ప్రిఫరబుల్. నైట్ టైం అది కూడా ఏ ఫామ్లో తీసుకోవచ్చు అంటే తందూరి ఫామ్లో తీసుకోవచ్చు. కానీ ఎవరికైతే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉందో, గ్లూటెన్ ఫుడ్స్ తీసుకుంటే బ్లోట్ ఫీల్ కానీ లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు రోటీని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ రోటీ వాళ్ళు దలియా తీసుకోవచ్చు. లేదు హోల్ గ్రెయిన్స్ కంటే కూడా మల్టీగ్రెయిన్ రోటీ ఈజ్ వెరీ బెనిఫిషియల్. అది కూడా మీరు ట్రై చేయండి. సో అలాగే రైస్ని కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకుంటే మాత్రం హ్యాండ్ పౌండెడ్ రెడ్ రైస్ని మీరు కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. దానిలో గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది కూడా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా కంపేర్ టు వైట్ రైస్ తక్కువే ఉంటుంది. షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా స్పైక్ అవ్వు. గుడ్ క్వాలిటీ ఆఫ్ హ్యాండ్ పౌండ్ రెడ్ రైస్ కావాలనుకుంటే మాత్రం మన ఫార్మ్ 29 నుంచి మీరు బై చేయొచ్చు. మన అమెజాన్లో కానీ లేదా ఫార్మ్ 29 యాప్లో కానీ అవైలబిలిటీ ఉంది. సో గైస్ మీకు అర్థమైంది కదా రైస్కి రోటీకి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఓన్లీ రోటీ తింటేనే వెయిట్ లాస్ అవుద్దని మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. లేదు రైస్ తింటే వెయిట్ గెయిన్ అవుతారని మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. ఏదైనా సరే గ్లైసెమిక్ ఇండెక్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఏది కూడా మనం ప్లెయిన్గా తినం, దానిలో ఏదో ఒక ఫైబర్ ఫుడ్స్ని మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి మీ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. సో గైస్ ఐ హోప్ టు లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ and share it guys. Thank you.